దశాబ్దాల పాటు మచిలీపట్నం ఆర్య వైశ్య సమాజానికి దిశానిర్దేశం చేస్తూ ధార్మిక కార్యక్రమాల్లో కానీ లేదా సామాజిక కార్యక్రమాల్లో కానీ లేదా వైశ్య సంఘ అభ్యున్నతి కోసం కానీ వివిధ రూపాల్లో వివిధ మార్గాల్లో అలాగే ధాన్యం వర్తకుల్ని లేదా వాణిజ్య వర్గాన్ని ఒకే తాటి మీద తీసుకొస్తూ నడిపిస్తూ బందర్లో అనేక వ్యవస్థలకి సంస్థలకి పునాదులు వేస్తూ గున్నయ్య శెట్టి గారి ఆయనకి నాకు వ్యక్తిగతంగా గురు శిక్షల బంధం సంబంధం ఉంది. ఆయన ఆలోచనలోంచి ఆర్యవైశ్య సమాజం చే మీద అక్కడ విద్యను అభ్యసించడం. అప్పుడు మేము స్కూల్కి ఎట్లా అయితే పొద్దున్నే స్నానం చేసి పొద్దున్నే టెన్షన్గా 8:30 రిక్షా బండి ఎక్కి స్కూల్కి వెళ్ళేవాళ్ళము. గున్నయ్య శెట్టి గారు కూడా మాతో పోటీ పడుతూ టెన్షన్గా మంచి కద్దరు నిఖారుగా నిలబడేటువంటి కద్దరు పంచి కద్దరు చొక్కాతో అంగీతో ఆయన కూడా కరెక్ట్గా 8:30-9 మాతో పాటు స్కూల్కి వచ్చేసేవాడు. స్కూల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు, పిల్లలు చదువుతున్నారు లేదా, పొద్దున్నే క్లాసులు జరుగుతూ ఉంటే పొద్దున ఒక రౌండ్ సాయంత్రం ఒక రౌండ్ క్లాసుల ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉండేవాడు. అంటే ఆయనకి వ్యవస్థని నడపటం, స్కూల్ నడపటం అనే దాని మీద ఎంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఆయన స్కూల్ నడిపారు కదా దానికి వస్తుంది. మా నాన్నగారు పెద్ద పట్టించుకునేవాడు కాదు ఇది. మా అమ్మమ్మ వాళ్ళే ఏదన్నా ఉంటే వస్తూ ఉండేవాళ్ళు ఫీజులు కట్టాలి. ఫీజులు ఆలస్యమైనా సరే అక్కడ మధు గారు ఒక ఆయన ఉండేవాడు, గాంధీ విద్యాలయంలో గుమస్తా గారు. మధు గారు వెంటనే పిలిచేవాడు. పిలిచి నాని వెంకటరామయ్య వాళ్ళ 2 నెలలు 3 నెలలు అయిపోయింది ఫీజు కట్టలేదంటే వెంటనే గున్నయ్య శెట్టి గారు వచ్చేవాడు. నాని నేను మాట్లాడబాగండి అనేవాడు. ఎందుకంటే మా నాన్నగారు ఆయన ఫ్రెండ్స్, ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అలా చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ ఆయన మాతో మాట్లాడటం, ఆయన స్థాపించినటువంటి స్కూల్లో చదువుకుని ఆ తర్వాత అక్కడి నుంచి మెల్లగా అంటే ఆయనంటే గౌరవం భయంతో పెరిగినడం, ఆయన పక్కన కూర్చుని ఆయనతో పాటు రాజకీయాలు నడపడం, ఆయనతో కలిసి సంచరించడం, ఆయన ఆశీస్సులు పొందడం, ఆయన ద్వారా నాకు ప్రచారం చేయించుకోవటం, నీకు ఓటేయండి అని ఆయనతో అడిగించుకోవటం, ఇవన్నీ కూడా నేను పొందినటువంటి నా జీవితంలో పొందినటువంటి భాగ్యాలు, గొప్ప కార్యక్రమాలు. ఎందుకంటే మనం ఆయన కళ్ళ ముందు కొట్టి ఆయన కళ్ళ ముందు పెరిగి ఇవాళ మళ్ళీ ఆయనతోనే ఆశీర్వదించుకుని ఆయనతో నాకు ప్రచారం నీకు ఓటేయండి అని చెప్పని ఆ స్థాయికి నేను ఎదగడం అనేది నా అదృష్టం. రెండో ఆ స్కూల్లో నేను నేర్చుకున్నటువంటి చదువు అవ్వచ్చు, నడవడిక అవ్వచ్చు, ఏదో రకంగా సమాజానికి ఉపయోగపడే రీతిలో కేవలం ఆర్య వైశ్యులకు మాత్రమే కాకుండా ఈ బంధంలోని ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే రీతిలో ఎన్నో కార్యక్రమాలని నడిపించుకుంటూ వస్తున్నటువంటి పెద్దలు గుడివాడ వెంకట గున్నయ్య శెట్టి గారి అంటే దీన్ని విట్కోలనాలా లేదా ఆత్మీయ అభినందన
బందరికి అవిరళ సేవలు అందించినటువంటి గున్నయ్య శెట్టి గారు తన వారసత్వాన్ని కొత్త తరానికి చేతులు మార్చే సందర్భం శుభదినం అనాలా, రకరకాల సందర్భాలు మేళవింపు ఇవాళ మనందరి కూడికి ఇవాళ ఉపయోగపడేట్టుగా సేవలు అందించేటువంటి ఒక సంస్థగా మచిలీపట్నంలో విరాజిల్లుతుందంటే 100% నాకు తెలిసినంత వరకు గున్నయ్య శెట్టి గారని నేను చరిత్ర విన్నాను. ఒకవేళ నాకు పొరపాటు అయితే సవరించమని శెట్టి గారు. ఫస్ట్ చైర్మన్ అవడం వేరు, దాన్ని కృష్ణాగరాల తాతల తండ్రుల నుంచి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి నచ్చ చెప్పి ఆస్తి లాక్కోవడం కూడా గొప్పే కదా. ప్రభుత్వానికి ఆస్తి నచ్చ చెప్పి తగాదా లేకుండా కోర్టుకి ఎక్కకుండా ఆస్తిని వాళ్ళతో ప్రభుత్వానికి ఇప్పించడం అనేది కూడా గొప్ప విషయమే కదా. ఇట్లా ఆయన అనేక బందర్లో వ్యవస్థల్ని స్థాపించు 60 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి అలాగే మచిలీపట్నానికి ఎనలేనటువంటి సేవలు ఆయన అందించారు. అటువంటి మహనీయుడి కళ్ళ ముందే పెరిగి మళ్ళీ ఆయనతో కొంతకాలం రాజకీయాల్లో తిరగటం, తర్వాత ఆయన ఆశీస్సులతో ఇంచుమించుగా ఇద్దరం ఒకేసారి రిటైర్ అవడం. శెట్టి గారి రిటైర్మెంట్, నా రిటైర్మెంట్ మాసం అటు ఇటుగా నాది ఇంకొక నెల ఉన్నట్టు ఉంది. ఆయనకి నెల ముందు నాకన్నా నెల ముందు రిటైర్ అవుతాను, నాకు నెల తర్వాత రిటైర్ అవుతాను. ఇద్దరం ఒకేసారి మా వ్యాపకాలని మేము ఇష్టంతో నడిపినటువంటి వ్యవస్థల్ని వాటి నుంచి విరామం తీసుకోవడం అనేది నాకు కూడా అది కాకతాళీయమైనప్పటికీ కూడా నాకు ఒక తీపి జ్ఞాపకంగా ఉంటుంది. అలాగే నాకు అంటే నా తండ్రికి స్నేహితుడిగా, ఆత్మీయుడిగా, సహచరుడిగా ఉన్నటువంటి నాకు పితృ సమానమైనటువంటి గున్నయ్య శెట్టి గారు నాకు తెలిసైతే ఈనాడు ఆయనకి ఇబ్బంది పడేటువంటి ఏది నేను చేయలేదు. కానీ నాకు శాపమా నా దురదృష్టం తెలియదు. ఆయనతో తగాదా పడినటువంటి మోటమర్రాలని గారు నాతో తిరుగుతూ ఉంటాడు. ఆయనతో గొడవ పడినటువంటి పోటీ చేసినటువంటి తుమ్మపల్లి జగన్నాథ్ గారు నాతో తిరుగుతూ ఉంటాడు. రమేష్ గారు కూడా నాతో తిరగకపోయినా రమేష్ నాని ఒకటే అని చెప్పని మనలో చాలా మంది ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా నాకు సంబంధం లేకపోయినా ఎక్కడన్నా ఆయన మనసు నొచ్చుకునేట ఎక్కడన్నా మీ మనసు అనిపిస్తే మరొక వ్యసనం లేకపోవడం అనేది గాంధీ విద్యాలయంలో చిన్నప్పటి నుంచి చదువుకోవటం, లేదా ఆ తర్వాత నిర్మా స్కూల్లోకి వెళ్ళటం, కానీ ఈ రెండు క్రమశిక్షణతో కూడుకున్నటువంటి విద్యాలయాల్లో చదువుకోవటం వల్ల నాకు అభ్యుందేమో అని నాకు వెనక్కి తిరిగి నెమరేసుకుంటుంటే అనిపిస్తాం. ఇవాళ మనకు మనం చూస్తుంటాం, పట్టుమని 5 ఏళ్ల పాటు ఒక జనం చేత ఓటేయించుకున్న పదవిలో మళ్ళీ రెండోసారి గెలవడం అనేది ఎంత కష్టమైంది. అలాగే చాలా ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేదా ఈ బృందావనపురం వర్తక సంఘం వీటిలో కూడా చూస్తుంటాం. దాంట్లో స్థిరంగా కూర్చోవడం అనేది ఎంత కష్టమైపోతున్నాం. అలాంటిది ఆయన సుమారుగా ఒక 40-50 సంవత్సరాల పైబడి 40-50 సంవత్సరాల పాటు 60 సంవత్సరాల పాటు
ఈ మచిలీపట్నం ఆర్య వైశ్య సమాజాన్ని దాని బాగోగులు చూడటం, ఆయనకి నాకు వద్దురాబాబు అనే దాకా కూడా ఆయనే ఉండాలి అని చెప్పని బందర్లో ఉన్నటువంటి సమాజం మొత్తం కూడా ఆయన్ని ఉండాలని పట్టుపట్టడం, ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. పాయసంలో యాలక్కాయ వచ్చినట్టు, లేదా అన్నంలో చిన్న చిన్న గట్టి రాయి మొక్క రావడము మనకి సందర్భంగా జరుగుతూ ఉంటుంది. పాయసంలో ఉంటుంది, అన్నంలో ఉంటుంది, అన్నీ వస్తూ ఉంటాయి. అట్లాగే గున్నయ్య శెట్టి గారి 6 సంవత్సరాల ఆర్య వైశ్య సమాజ అధ్యక్ష పదవి నిర్వహణలో కూడా అక్కడక్కడ యాలక్కాయ లాంటి అంటే పాయసంలో యాలక్కాయ అదే చిన్న గట్టిగా కానీ చిన్న రాళ్ళు ముక్కలు కానీ పంటి కిందకి వచ్చినా కూడా ఆయన అన్నింటినీ కూడా సమంగా జాగ్రత్తగా అనుకోలేదు. కానీ మిల్లు లేకుండా ఆంధ్ర తెలంగాణ మొత్తాన్ని రైస్ మిల్లర్ సంఘాన్ని ఆయన నడిపాడు, నాయకత్వం వహించాడు. ఇవాళ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం ఇద్దరం. వెళ్తే ఏంటి శెట్టి గారు ఏం చెప్పండి విషయాలు ఏంటని, ఇట్లా ఇట్లా జరిగింది. అవును నిజమే, గవర్నమెంట్ కలెక్టర్ కూడా ఏం చేస్తాడు, మేము ఎంపడబడుతున్నాం, పేదవాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వు ఎక్కడ ఒకటి కొమ్మని చెప్పాను. మరి ఏం చేద్దాం, ఏంటి పరిష్కార మార్గం ఏంటి అంటే 60 ఎకరాలు తీసుకోవటం అన్యాయం సార్, దాతలు ఇచ్చారు, అదేంటి గున్నయ్య శెట్టి గారు రాజశేఖర రెడ్డి గారికి చెప్పారు. మరి ఏం చేద్దాం, 25 ఎకరాలు ఇస్తారా అని. మీరు నేను మాట పడనంత రేట్ ఇస్తానంటే 25 ఎకరాలు ఇస్తానంటే అని. ఎంత కావాలి మీకు శెట్టి గారు అన్నారు. ఓ 10 లక్షలు అయితే, అంటే నేను చెప్పేది 2004-05 సంవత్సరంలో 10 లక్షల రూపాయలు అయితే నేను ఎవరి దగ్గర మాట పడే పరిస్థితి ఉండదంటే 25 ఎకరాలు 10 లక్షలు చొప్పున ఇస్తాను. ఇమీడియట్గా ఆయన ముందే కలెక్టర్కి ఫోన్ చేశారు. ఫోన్ తీసుకుని, నవీన్ నువ్వు 55 ఎకరాలు పెట్టామంట ఆర్య వైశ్యులది, దాన్ని 25 ఎకరాలు తగ్గించుకో, అది రేటు 10 లక్షల రూపాయలు. నీ వల్ల కాకపోతే, నీకు చేత కాకపోతే ఆ 10 లక్షల రూపాయలు రాసి ఫైల్ నాకు పంపించు, నేను సంతకం పెట్టి ఎప్పుడు ఇస్తాను, 10 లక్షలు మాత్రం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి సాక్షాత్తు గున్నయ్య శెట్టి గారు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుకున్న తర్వాత ఆయన ఇవాళ గో సంఘానికి మేత పెడతా కూడా గత్యంతరం లేని స్థితిలో ఉన్నటువంటి గో సంఘానికి ఇవాళ దిగ్విజయంగా 100ల కొద్ది పశువులు ఏదైతే ఆ దాతలు ఇచ్చినటువంటి గో సంఘం ఏర్పాటు చేసినటువంటి దాతల యొక్క కళా ఆశయం నెరవేరుతుందంటే 100కు 100% గున్నయ్య శెట్టి గారి యొక్క నేర్పు ఆలోచన మూలంగానే వాళ్ళు జరుగుతుంది కాదు. దాన్ని వాళ్ళ కొనసాగించడానికి మాత్రం శెట్టి గారి యొక్క ఆలోచనతో కూడినటువంటి నిర్ణయం మూలంగానే ఇవాళ దాని చుట్టూ ఎవడో ఆక్రమించకుండా గోడ కట్టం కానీ, దానికి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేయడం కానీ, మళ్ళీ దాని పైన వాడపాలెంలో వ్యవసాయ భూమి 20 ఎకరాలు 25 ఎకరాలు కొన్నట్టున్నారు, దానికి ఇంకా మళ్ళీ భూమి కొనుగోలు చేయడం కానీ. అదొకటే కాకుండా ఒకరోజు శివరాత్రికి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఒక శివరాత్రికి వాకమల్ సీనియర్ ఉన్నట్టున్నాడు. వాకమల్ సీనియర్ అందరూ కలిసి ఇక్కడంతా మా తూర్పు కాపులకి అరిష్టం ఏంటయ్యా అంటే ఇక్కడ పాడుపడిపోయిన శివాలయం ఉందని చెప్పని మెల్లగా శివాలయానికి ఆళ్ళే సున్నాల కినాలు వేసేసి గుడికి పూజ మొదలెట్టేశారు. వెంటనే గున్నయ్య శెట్టి గారు, గుడివాడ రామచంద్రరావు, గున్నయ్య శెట్టి గారు, ఇంకా కొద్దిమంది పెద్దల్ని, గుళ్ళు రామకృష్ణరావు ఆయన నన్ను కూడా పిలిచారు. బహుశా ఇది నేను కూడా 1999 సంవత్సరం అనుకుంటున్నాను, 99 సంవత్సరం. అప్పుడు మళ్ళీ శెట్టి గారు నడుము కట్టి, అది బాబు ఇది గవర్నమెంట్లో వాళ్ళు దానం చేసినటువంటి ఆస్తి, మీ పేదకి అరిష్టం కాకుండా మేము చూసుకుంటామని చెప్పని అప్పుడు ఆ రోజు నుంచి శెట్టి గారు నడుము కట్టి సుబ్రహ్మణ్యం చెరువు మొత్తాన్ని కూడా అందరినీ పిలిచి డబ్బులు పోగేసి మళ్ళీ సుబ్రహ్మణ్యం చెరువుని ఇవాళ ఆ స్థితిలో, ఇవాళ ఆ మతం ఈ మతం లేదు, అంటే ఆ కులం ఈ కులం లేదు, హైందవ మతం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏ కులం వాడైనా సరే ఇవాళ శవాన్ని తెచ్చి అక్కడ పెట్టుకుంటా కానీ, అద్దెలలో అయితే శవం పెట్టుకుంటాక అవకాశం లేదు, శవాన్ని అక్కడ పెట్టుకుంటా కానీ, లేదా మైలొస్తే ఇవాళ అక్కడ తలదాచుకుంటా కానీ, లేదా పితృ కార్యక్రమాలు చేయటం కానీ,
లేదా ఆడవాళ్ళు భర్త చచ్చిపోతే ఆ కార్యక్రమాలు, పసుపు కుంకుమ కార్యక్రమాలు చేయటం కానీ ఇవాళ ఏదైనా ప్రతిదీ శెట్టి గారి నాయకత్వంలో మళ్ళీ దాన్ని పునర్జీవింపజేసి ఆ సుబ్రహ్మణ్యం చెరువు ఆయన మాటలు మాట్లాడినా ఎవరో ఏదో అన్నంత మాత్రాన్ని ఈ సమాజాన్ని నేను అవ్వటమేంటి, నేనంటూ సమాధానం అడగన చెప్పాల్సిందంటే నన్ను కన్న తల్లిదండ్రులకో లేదా నా అంతరాత్మకనే ఆయన ఏ రోజైనా భావించుంటారు తప్పితే ఏ రోజు కూడా వాళ్ళు అన్నారని నేను అనుకుంటున్నాను. ఆయనతో నేను ఎమ్మెల్యేగా కూడా చాలాసార్లు తిరిగాను. అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు గోసంగం సుమారుగా 65 ఎకరాలు ఎంతో ఉండేది. అప్పుడున్న కలెక్టర్ నోటిఫికేషన్ ఇష్యూ చేశాడు బలవంత భూసేకరణ. కోనేశెట్టి గారు నన్ను పిలిచి, నాని ఇది బాగోదయా, దానం చేసిన దాన్ని ఆయన ఎట్లా పెడతాడు అది ఇది అంటే, సార్ ఇంట్లో సార్ మాట్లాడాను, గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది, నేను ఏదో రకంగా వెళ్ళాలి నాకు అని చెప్పి అంటున్నాడు. ఏం చేద్దాం, ఇక మాకు సీఎం చెప్తే ఎవరో మార్గం లేదు సార్, సీఎం గారి దగ్గరికి వెళ్దాం సార్, తీసుకెళ్తావా అని. పలానా సార్ వెళ్దామని ఇద్దరం కాల్ వేసుకుని అంటే ఆయన రైలు ఎక్కి అక్కడికి వచ్చారు. వాసవి భవన్కి. వాసవి భవన్ అంటే గుర్తుకొచ్చింది. ఆ వాసవి భవన్ చింతల బస్తీ అనుకుంటా. చింతల బస్తీలో రాష్ట్రం మొత్తం ప్రతి ఆదివాసుని అడిగి రూపాయి పోగేసి ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డులో అంత స్థాయి బిల్డింగ్ ఏర్పడింది. ఆదివాసుల కంటే 100% ఈ బందర్ అల్లుడు, ఈ బందర్ ఇళ్ళకి కాదు అల్లుడు మన గురుగారు కోనేశెట్టి గారి దయవల్ల కలిగించేస్తే మరొకటి కాదు. నిజంగా ఆయన ఎంత అంటే మేధస్సు, మనుషుల్ని ఆకట్టుకోవడం అంటే ఆర్యవైశ్య సంఘాన్ని, రైస్ మిల్లర్స్ సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఏళ్ల పాటు ఏలినటువంటి వాడు ఆయన. ఇంకో గమ్మత్ ఏంటంటే ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా, రైస్ మిల్ లేకపోయినా కూడా రాష్ట్ర ఆర్యవైశ్య సంఘాన్ని నడిపారు. సామాన్యమైన విషయం కాదు. మనందరికీ ఏదో అంటారు కరెంటు మొక్క వైద్యానికి సరిపోదని చెప్పని. కోనేశెట్టి గారు బంధంలో ఉండటం వల్ల మనం ఆళ్ళు వీళ్ళు సమాజంలో గొంతులెత్తి మాట్లాడుతుంటారు, లేకపోతే కోనేశెట్టి గారు అదేంటి ఇదేంటి లెక్కలు చెప్పలేదు ఏమైనా మాట్లాడుతుంటారు. కానీ నిజంగా 2 రాష్ట్రాల మీద ఒక్క మిల్లు ఆయన చేతిలో మిల్లు లేకుండా, మిల్లు ఆయన కట్టకుండా రాష్ట్ర మిల్లర్స్ అధ్యక్షుల సంఘాన్ని, రాష్ట్ర సంఘాన్ని